హలో అండి, ఈరోజు ఈ వీడియోలో అటుకులతో మిక్సర్ సింపుల్గా ఎక్కువ శ్రమ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వెదర్కి మనకి ఎక్కువగా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా. సో ఇలా ఒకసారి అటుకులతో మిక్సర్ చేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం స్పైసీగా తినొచ్చండి. అలాగే ఇప్పుడు ఈ మిక్సర్ ప్రాసెస్ చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా ఒక కప్పు శనగ పలుకులు తీసుకుంటున్నానండి. ఈ పలుకులు మనం క్రిస్పీగా అయ్యేంత వరకు వేగించుకోవాలండి. ఈ పలుకులు క్రిస్పీగా ఉంటేనే మనకి మిక్సర్ చాలా బాగుంటుంది తినడానికి. నేను అటుకులు 2 కప్పులు ఫుల్గా తీసుకున్నానండి. ఆ 2 కప్పులు ఫుల్గా తీసుకునేదానికి 1 కప్ శనగ పలుకులు వేసుకున్నాను అనమాట. మా ఇంట్లో శనగ పలుకులు ఎక్కువగా తింటామండి, బాగా ఇష్టపడతారు అందరూ. అందుకే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఒకవేళ మీకు అన్నీ వద్దు అనుకుంటే 1/2 కప్ వరకు వేసుకోండి, సరిపోతుంది. ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇలా టిష్యూ పేపర్ పెట్టుకుంటే మనకు ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇందులోనే 1 కప్పు వేపిన శనగపప్పు వేసుకుంటున్నాను. పుట్నాల పప్పు అంటారు కదా, అది వేసుకుంటున్నాను అనమాట. అది ఎక్కువసేపు వేగించాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక 2 మినిట్స్ అలాగా వేగించుకుంటే సరిపోతుంది. ఇది ఆల్రెడీ వేపిన శనగపప్పే కాబట్టి ఎక్కువసేపు వేగించాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత వీటన్నిటిని పక్కకు తీసి పెట్టేసుకోండి. మరి ఎక్కువసేపు వేగించేసినా కూడా దాని టేస్ట్ మారిపోతుంది, చేదుగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా లైట్గా వేగించుకొని అందులో వేసేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక 1/2 కప్పు దాకా జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. లేకపోయినా పర్వాలేదు. ఇవి మాత్రం కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేగించుకోవాలి, లైట్గా, మరీ ఎక్కువ కాదండి, లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. అలా వేగించుకొని వీటిని కూడా అందులో వేసేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల మిక్సర్ యొక్క టేస్ట్ ఇంకా బాగుంటుందండి, తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో నేను అటుకులు వేసుకుంటున్నానండి. ఇవి ముందే ఎందుకు వేసుకోవట్లేదంటే అటుకులకి ఆయిల్ బాగా హీట్ ఎక్కువ ఉండాలన్నమాట. అప్పుడైతేనే మనకి వేసిన వెంటనే ప్లఫీగా వస్తాయి అటుకులు. చూసారు కదా, ఇలా పొంగుతూ ప్లఫీగా రావాలి. అందుకనే నేను ఎండింగ్లో వేస్తున్నాను. అప్పటికి ఆయిల్ బాగా మరుగుంటుంది కదా, అప్పుడు మనకి వేసిన వెంటనే ఇలా ప్లఫీగా వస్తాయన్నమాట. లేకపోతే ఆ ప్లఫీనెస్ రాకపోతే మనకి మిక్సర్ టేస్ట్ బాగుంటుందండి. అలా వస్తేనే మనకి మిక్సర్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేగించుకున్న తర్వాత వీటిని కూడా అందులో కలిపేసుకోవాలి. నేను ఇవి 2 కప్పులు తీసుకున్నానండి, ఫుల్గా తీసుకున్నాను, ఫుల్ 2 కప్పులు. మీకు ఇందులో ఏది ఎక్కువ క్వాంటిటీ కావాలో అది ఎక్కువగా మీరు యాడ్ చేసుకోవచ్చండి, మీ టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు నేను టిష్యూ పేపర్ తీసేస్తున్నానండి. చూసారు కదా, ఆయిల్ మొత్తం దానికి బాగా పట్టేసింది. అది తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులోని మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఫుల్గా వేసుకున్నానండి నేను తీసుకున్న వాటికి. ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ వేసేస్తే తినలేరు. తక్కువ అయితే పర్వాలేదు కానీ ఎక్కువైతే తినలేరు కదా. అలాగే అందులోని లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు వాటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కారం ఉంటుంది కదా, అందుకనే నేను గరిటెతో కలుపుకుంటున్నాను, మీరు చేత్తో అయినా కలుపుకోవచ్చు నీట్గా. కారం ఉప్పు మొత్తం మిక్సర్కి బాగా పట్టాలన్నమాట, అలా కలిపేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేగించి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఇష్టపడితే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర కరివేపాకు చాలా తక్కువ ఉండడం వల్ల నేను అది చూపించలేదు, ఇలా లాస్ట్లో వేసుకుంటున్నాను అనమాట. ఇంతేనండి, మిక్సర్ రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా ఎయిర్టైట్ కంటైనర్లోని స్టోర్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.